విశాఖ నగర నడి ఒడ్డున ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుక కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్ షరీఫ్ ఖాన్లు సంయుక్తంగా తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ బీచ్ రోడ్లో గల గాదిరాజు ప్యాలెస్ లో బుధవారం రాత్రి ఈమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ వేడుకలో భాగంగా ఈవెంట్ రంగంలో ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్లు, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు, ఈవెంట్ ఇండస్ట్రీలో భారీ ప్రొడక్షన్లు గల దిగ్గజాలకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ముంబై, కలకత్తా, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల నుంచి సెలబ్రిటీ కళాకారులు ఈ ఈవెంట్ లో ప్రదర్శన ఇచ్చేందుకు విశాఖకు వస్తున్నారని చెప్పారు. అనంతరం ఈ అవార్డుల వేడుకకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న కామాక్షి క్రాఫ్ట్ అధినేతలు వెంకటేష్, సిరి దంపతులు మాట్లాడుతూ విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో జరుగుతున్న ఈ ఈవెంట్ రాష్ట్రంలోనే ఒక ఐకాన్ గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో కామాక్షి క్రాఫ్ట్స్ ప్రెజెంట్స్ లైమ్ లైట్ అవార్డ్ సీజన్ 2 అని ఈ ఈవెంట్ వెటనరీలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఈరోజు గుర్తించి వాళ్ళ టాలెంట్ ని ఇవన్నిటిలో లాస్ట్ టైం సీజన్ 1 అనేది జరిగింది 2024లో. ఈ 25లో గాదిరాజు ప్యాలెస్ లో సీజన్ 2 అనేది జరుగుతుంది జూలై 16th. దీంట్లో వచ్చినప్పటికీ ఈవెంట్ రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్ట్, తర్వాత టెక్నీషియన్స్, ఫోటోగ్రాఫర్స్, క్యాటరర్స్, ఇలాగ అన్ని రంగాలకు సంబంధించి ఈవెంట్ పెట్టినప్పుడు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీంతో పాటు మన వైజాగ్ నుంచి ఎంతో మంది ఇదే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళి ఎలివేట్ అయినట్టు వాళ్ళని కూడా మేము ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది రేపు. ఇందులో మాకు మేజర్ స్పాన్సర్ గా ఉన్న కామాక్షి క్రాఫ్ట్స్, అది కాకుండా గాదిరాజు ప్యాలెస్ వాళ్ళకి మా ధన్యవాదాలు. ఇందులో మ్యాక్సిమం అంటే మనకి ఢిల్లీ నుంచి ఒక మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది పర్ఫార్మ్ చేయడానికి. ఈవెంట్ ఇండస్ట్రీలో సంబంధించిన ఈ కార్యక్రమానికి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కింద మనకి శ్రీకాంత్ నృత్య కళాక్షేత్రం నుంచి వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ యాక్ట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా మటుకు ఇప్పుడు ఇందులో వచ్చినప్పటికీ 500 మందికి ఎక్కువగా. నమస్కారం అండి అందరికి. నా పేరు వెంకటేష్ అండి. నేను రీసెంట్ గా ఎన్ఆర్లో కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి క్రాఫ్ట్స్ బిజినెస్ స్టోర్ అయితే ఓపెన్ చేశాం. సో మేము రీసెంట్ గా ఓపెన్ చేసామండి మా న్యూ బిజినెస్. నా బిజినెస్ ఏమైనా సరే ఈ సెకండ్ సీజన్ ఈనాకి మమ్మల్ని మెయిన్ స్పాన్సర్ గా తీసుకొని ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సందీప్ గారు, సరీఫ్ గారు, ఆశా గారు. సో ఫస్ట్ సీజన్ ఎలా అయితే సక్సెస్ఫుల్ గా చేశారో సెకండ్ సీజన్ కూడా అంత సక్సెస్ఫుల్ గా చేసి నా కామాక్షి క్రాఫ్ట్ కి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాం. ఇది నాకు ఫస్ట్ బిజినెస్ అండి. ఫస్ట్ టైం నా బిజినెస్ ప్లాన్ చేయడం, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. వైజాగ్ లో ఎక్కడ లేనంత కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాం. చాలా డిఫరెంట్ ఆర్టికల్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి మేము మా స్టోర్ లో పెట్టామండి. సో తప్పకుండా మా స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఈమా సభ్యులు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే everyone. Actually, even last year also, ఈ రంగంలో ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ చాలా బాగా చేశారు. గాదిరాజు ప్యాలెస్. Okay, as all best everyone, you have to do every year this type of events in our city. Thank you all. అందరికీ నమస్కారం అండి. నా పేరు షరీఫ్. ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ జనరల్ సెక్రటరీ. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ఈమె లైవ్లైట్ అవార్డ్స్ని కండక్ట్ చేస్తున్నాం. సీజన్ 1 2024లో కండక్ట్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఈసారి సీజన్ 2 అంటే రేపు జూలై 16th ఈవినింగ్ 5 o'clock గాదిరాజు ప్యాలెస్లో జరుగుతుందండి. సో దీనికి నాకు కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి మెయిన్ స్పాన్సర్. కామాక్షి క్రాఫ్ట్స్ అంటే మనకి మంచి యాంటిక్, మంచి బ్రాస్
అండ్ తంజావూర్ పెయింటింగ్స్, ఇలాంటి డిఫరెంట్ హౌసింగ్ రిలేటెడ్ డెకార్స్ కానీ, వెడ్డింగ్స్లో కానీ